ఐపీఎల్ 2025 ఫైనల్ అయితే రెడీ అయిపోయింది. సో ఫైనల్ అంటున్నానంటే అనుకుంటున్నారా? సో చెప్తాను అదే. ఎందుకు అంటే టేబుల్ టాప్లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ అలాగే బౌలింగు, బ్యాటింగు ఆల్రౌండ్ ప్రదర్శనతో నిజంగా అంటే ఒక మ్యాచ్ ఏదో పోయింది కానీ ఆర్సీబీ మాత్రం ప్రతి టీంకి చుక్కలు చూపిస్తుంది. సో మళ్ళీ ఈరోజు బెంగళూరులో మ్యాచ్ పడింది హోమ్ గ్రౌండ్లో. సో లాస్ట్ టైం హోమ్ గ్రౌండ్లో పడినప్పుడు అంటే కొంచెం ఓడిపోయారు, కొంచెం ఆడలేకపోయారు అంతగా. అగైన్ టాస్ ఓడిపోయారు. సో చాలా రీజన్స్ వల్ల అక్కడ జరిగిందనమాట. మరి ఈరోజు మళ్ళీ ఢిల్లీ క్యాపిటల్స్తో అయితే వన్ ఆఫ్ ద టేబుల్ టాప్లో ఉన్న టీంతో అయితే మళ్ళీ మ్యాచ్ అయితే పడింది. సో ఎలా ఆడుతారు ఆర్సీబీ పట్టిదారు ఏమి అంటే హోమ్ గ్రౌండ్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ ఒక కొత్త ప్లాన్తో రావాలి కదా, ఏం ప్లాన్ చేసుకొని వస్తారు అసలు ఏంటి? సో మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరగబోతుంది గైస్. నా దృష్టిలో మాత్రం ఇది ఫైనల్తో సమానం అనమాట. సో అంటే అక్షర్ పటేల్కి నిజంగా ఎంత క్యాప్టెన్సీ క్యాపబిలిటీస్ ఉన్నాయా, ఎంత బాగా ఆడుతున్నాడంటే ఎక్కడ ఏ ఓవర్లో ఎవరిని పెట్టాలి, సో ఓపెనింగ్ ఏంటి, లేకపోతే ప్రతిదీ కూడా చాలా ఈజీగా డీల్ చేయగలుగుతున్నాడు అనమాట. సో నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈవెన్ కేఎల్ రాహుల్ కూడా కంబ్యాక్ ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్తో, చాలా బాగుంది. బ్యాటింగ్ కూడా ఇంప్రూవ్ అయింది, పర్వాలేదు. ఢిల్లీలో అగైన్ మనం చూసుకుంటే ఆల్రౌండర్ పరంగా కానీ ఎక్కడా కూడా ఏం కొదవలేదు గైస్. సో పర్ఫెక్ట్గా అన్నీ సెట్ అయినాయి అనమాట ఢిల్లీ టీంకి మాత్రం. కమింగ్ టు దట్ ఆర్సీబీ ఎంత మాట్లాడినా తగ్గిపోదు ఈ వీడియోలో. సో ఒకరి గురించి రెండరి గురించి ఎంతమంది గురించి చెప్పాలి నేనైనా. సాల్ట్ లాస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బాల్ బౌల్కి 4 కొట్టాడు, వెంటనే ఇంకా వికెట్ లేపేశాడు అనమాట. మరి ఈసారి ఇంకేమైనా కొంచెం ఎక్స్ట్రాగా కేర్ తీసుకొని ఆడుతాడా ఏంటి చూడాలి. సో ఖచ్చితంగా ఫిల్ సాల్ట్, కోహ్లీ ఈ మ్యాచ్ మరి ఆడుతాడా ఆడో తెలియదు, చూద్దాం మరి. బట్ ఫిల్ సాల్ట్ అయితే ఈ మ్యాచ్ ఆడుతాడు గైస్ 100%. నాకైతే నమ్మకాలు ఉన్నాయి ఈరోజు కంబ్యాక్ ఇస్తాడు ఫిల్ సాల్ట్. అలాగే పటీదారు, లివింగ్స్టన్. సో నేను ఇంకేం చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరు ఇంకా అదే ఫామ్లో ఉన్నారు. సో ఎస్పెషల్లీ జితేష్ శర్మ అయితే అసలు పూనగలిచినట్టు ఆడుతున్నాడు ప్రతి మ్యాచ్ కూడా. అవతల లేట్ ఇంటర్నేషనల్ బౌలరా లేకపోతే ఇంకెవరో ఏం ఆలోచించట్లేదు, కొట్టుకెళ్ళిపోతున్నాడు అనమాట. బాగుంది. సో వీళ్ళిద్దరికీ మ్యాచ్ అంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది గైస్. సో ఆల్మోస్ట్ ఒక 2 to 3 days నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా ఈరోజు అయితే మ్యాచ్ జరగబోతుంది అనమాట. మ్యాక్సిమం నా ఒపీనియన్లో ఆర్సీబీ ఒకవేళ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంటుంది, చేజింగ్లోకి వెళ్తుంది అనుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ విన్ అవుతుంది. సో సింపుల్గా చెప్పేస్తున్నాను గైస్, ఫస్ట్ బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఓడిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి, ఖచ్చితంగా నేను చెప్పగలను. సో చూద్దాం మరి ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి ప్లాన్స్తో వస్తారు. మ్యాచ్ అయిపోయినాక మిగిలిన విషయాలు అయితే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ గైస్.